హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే పొడుగు వంకాయల ఫ్రై ఎలా చేసుకుందామో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం పొడుగు వంకాయలు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. ఇందాక వాటర్లో ఉప్పు వేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ నీళ్ళలో కట్ చేసుకున్న వంకాయలు వేసుకుంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఉల్లిపాయలు, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్స్ని కలుపుకుంటూ ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాయి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి పోపులోకి. ఇప్పుడు మొత్తం కలుపుకుంటూ ఈ పొడుగు వంకాయలు కూడా బాగా మగ్గి నంత వరకు మనం ఇలా కలుపుకుంటూ కింద అడుగు అంటకుండా చూసుకోవాలి. సో కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని కలుపుకుంటూ ఈ వంకాయలు మగ్గేదాకా మనం చూసుకోవాలి. చూడండి, వంకాయలు కొంచెం ఉడికాయి, మంచిగా కూడా ఫ్రై అయ్యాయి. మెల్లగా చిన్న మంట మీద వంకాయలు బాగా మంచిగా ఉడికి ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకొని మంచిగా అంతటా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ. ఇందులోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ.